హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద తెల్లవారు జామున 4 గంటల సమయం. ఆ సమయంలోనూ తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు ఒక ఆటో డ్రైవర్ పేరు రమేష్. ఓ డిపో దగ్గర నుంచి ఖాళీగా వెళ్తున్న అతనికి చెరువు గట్టు దాటే సమయానికి ఓ శుభ్రమైన తెల్లచీర కట్టిన అమ్మాయి ఆటో ఆపింది. రమేష్ ఆటో ఆపాడు. ఎక్కడికి అక్కా అని అడిగాడు. ఆమె నెమ్మదిగా ముఖాన్ని తిప్పింది. ఆమె ముఖం చాలా తెల్లగా, అచ్చంగా చందమామలా కనిపించింది. కాని కళ్ళు మాత్రం చాలా లోతుగా, చీకటిగా ఉన్నాయి. వనస్థలిపురం అని చెప్పింది ఆ అమ్మాయి తక్కువ గళంతో. రమేష్ అంతగా సందేహించలేదు. ఆ సమయానికి కస్టమర్ దొరకడం సంతోషంగా ఫీలయ్యాడు. ఆమె ఆటోలో కూర్చోగానే అతను డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. కాని కాస్త ప్రయాణం మొదలై 5 నిమిషాలకే అతనికి ఆటో వెనుక నుంచి వింత శబ్దాలు వినిపించాయి. పిల్లల నవ్వుల్లా ఎవరు మాట్లాడుతున్నారు అక్కా? మీతో పిల్లలు ఉన్నారా అని వెనక్కి చూసి అడిగాడు. ఆమె మాత్రం మౌనంగా సీట్లో కూర్చుని ఉంది. ఆమె ముఖం ఇప్పుడో రకంగా ఉంది. దానికి ముడతలు వచ్చి బొజ్జలుగా మారిపోయింది. కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారి మెరుస్తున్నట్లు కనిపించాయి. రమేష్ గుండె బెంబేలెత్తిపోయింది. వెంటనే ఆటో ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. ఆమె కనబడడం లేదు. అతను ఆటో ఆపి కిందకి దిగి చూస్తే ఎవరూ లేరు. చుట్టూ ఎవ్వరూ లేరు. ఓ పాత చెరువు దగ్గరే ఆగిన విషయం గుర్తుకు వచ్చింది. అతను ఆటో స్టార్ట్ చేసి పారిపోవాలనుకున్నా ఆటో స్టార్ట్ కాలేదు. మొబైల్ ఫోన్ సిగ్నల్ లేదు. అప్పుడు ఆటో వెనుక నుండి ఒక చల్లటి గాలి తాకింది. వెనక్కి తిరిగేలోపు అతనికి ఒక గొంతు వినిపించింది. నువ్వు తప్పించుకోవాలంటే నాకు సహాయం చేయాలి. అతను వెనక్కి తిరిగాడు. ఆమె తిరిగి అతని ముందే నిలబడింది. కాని ఈసారి ఆమె తల తలకిందుగా ఉంది. మోకాళ్ల వరకు జుట్టు, కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి. సహాయం అంటే ఏంటి? నువ్వు ఎవరు అని అరుస్తూ అడిగాడు. ఆమె చెప్పింది. నన్ను వదిలేసిన వారిని నీవు ఆటోలో తీసుకెళ్ళాలి. వారి ఊపిరి నా చేతుల్లో ఉండాలి. రమేష్ అంతవరకు కనక భయపడుతున్నాడు. కాని ఇప్పుడు ఆమె మాటలు విన్నాక నిజమైన భయం ఆరంభమైంది. ఆమె వింత మాటలు విన్న రమేష్ చెమటలతో నిండిపోయాడు. గుండె ఒక్కో మోగుతో తన్నుకుంటోంది. ఆమె ముందుగా చెప్పింది. నన్ను వదిలేసిన వారిని నీవు ఆటోలో తీసుకుని రావాలి. వారి ప్రాణాలు నా చెయ్యిలో పడాలి. అప్పుడే నిన్ను వదిలేస్తాను. అయ్యో అమ్మా, నువ్వు దెయ్యమైనా సరే నేను ఎవ్వరినీ చంపలేను. నాకు పిల్లలు ఉన్నారు. ప్రాణం మీద ఆడుకోవద్దమ్మా అంటూ గగ్గోలు పెట్టాడు రమేష్. ఆమె గళం మారిపోయింది. నువ్వు తీసుకురాకపోతే నీవే వాళ్లందరిలో మొదటి ప్రాణం. అనంతరం ఆమె అద్భుతమైన వేగంతో ఆటోలోనికి వెనుక సీట్లో మాయమైపోయింది. అంతే, ఆటో స్టార్ట్ అయింది. చుట్టూ గాలి బలంగా ఊదసాగింది. చెట్లు ఊగిపోతున్నాయి. ఒక్కసారిగా రోడ్డు మీద మోపే వర్షం పడుతుంది. కాని మిగతా చోట ఎండ. ఆమె కనిపించదు కాని గళం వినిపిస్తోంది. మొదటి వ్యక్తి లక్ష్మణ్. అతను నన్ను మోసం చేసి వదిలేసినవాడు. రమేష్ భయంతోనే ఎక్కడ ఉంటాడు ఆ లక్ష్మణ్ అని అడిగాడు. చాందినగర్ కాలనీలో బిల్డింగ్ నెంబర్ 17 అని చెప్పారు ఆమె. ఆటో స్వయంగా ఆ దిశగా వెళ్లసాగింది. రమేష్ చేతులు స్టీరింగ్ మీద ఉన్నప్పటికీ ఆ ఆటో డ్రైవ్ ఆమె శక్తితోనే కదులుతోందనిపించింది. అతడు కదలలేడు, మాట్లాడలేడు. చాందినగర్ వచ్చేసింది. అప్పుడు రమేష్కి ఒక ఆలోచన వచ్చింది. ఆమెకి సహాయం చేస్తేనే బ్రతుకుతానని అనిపిస్తోంది. కాని ఇది సరికాదని కూడా తెలుస్తోంది. ఆటో బిల్డింగ్ నం 17 ఎదురుగానే ఆగింది. ఓ మధ్య వయసు వ్యక్తి బయట సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. అతడే లక్ష్మణ్. రమేష్కి ఆమె గళం వినిపించింది. ఇప్పుడే పిలువు అతన్ని. ఆటోలో కూర్చోమంటూ చెప్పు.
కలవరంతో, కరుణతో, భయంతో రమేష్ వెళ్లి లక్ష్మణ్ వద్దకు పోయి అన్నాడు. సార్, మీరు పిలిచిన ఆన్లైన్ క్యాబ్ రద్దయింది. మీరు చెప్పిన అడ్రస్కి పోతాను, తొందరగా కూర్చోండి. లక్ష్మణ్ అనుమానంతోనే కాని కూర్చున్నాడు. ఆమె గళం మళ్లీ వినిపించింది. తనను చెరువు గట్టుకు తీసుకెళ్ళు. రమేష్ ఆటో నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్లడం ప్రారంభించాడు. లోపల లక్ష్మణ్ మొబైల్ చూస్తూ బిజీగా ఉన్నాడు. తీసుకెళ్తున్న రమేష్ మనసులో రెండు అంచనాలు. ఒక్కసారి ఈ దెయ్యానికి సహాయం చేస్తే తన జిందగీకి ముప్పు ఉండదేమో. కాని అది తప్పు. ఇంతలో చెరువు దగ్గరికి వచ్చారు. రమేష్ ఆటో ఆపాడు. ఆమె ఆకృతి మళ్లీ బయటపడింది. ఈసారి చాలా ఘోరంగా. ఆమె ఒళ్ళు మంటల్లో మాడుతున్నట్టుంది. ముఖం కాలిన మచ్చలతో నిండింది. లక్ష్మణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అమ్మా, నీవా? నన్ను వదిలే ప్లీజ్. ఆమె అరుపుతో బిగబట్టింది. చచ్చిపోయిన నన్ను నీ ప్రియురాలిని గర్భంతో ఉన్నట్టుండి వదిలేశావు. ఇప్పుడు నీ ప్రాణం నాకు కావాలి. లక్ష్మణ్ అరుస్తూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాని ఆ దెయ్యం అతని మెడను పట్టుకుని లాక్కుంది. అణచివేసింది. రమేష్ చూసి గుండె ఆగిపోయినట్టు అయ్యింది. కాని ఆ సమయంలో ఆమె మళ్లీ మానవరూపంలోకి మారింది. కళ్లలో కన్నీళ్లు. ధన్యవాదాలు రమేష్. నువ్వు తప్పు చేయలేదు. న్యాయం జరిగేలా చేశావు. నీవు సురక్షితంగా బయటపడతావు. ఆమె మాయమైంది. ఆటో మళ్లీ స్వేచ్ఛగా నడుస్తోంది. రమేష్ బతికిపోయాడు. కాని ఆ రాత్రి తర్వాత అతని ఆటోలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణిస్తున్నట్టు అనిపించేది. ఆ రాత్రి నుంచి రమేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. లక్ష్మణ్ మరణం తర్వాత 2 రోజులు ఆటో నడపలేకపోయాడు. కాని పిల్లల జలుబు మందులు, ఇంటి అద్దె, బంగారంపై తీసుకున్న రుణాలు. 3వ రోజు ఉదయం మళ్లీ తన ఆటో తీసుకుని బయలుదేరాడు. కాని గుండెల్లో ఆ భయానక అనుభవం నిండినట్లే ఉంది. రోడ్డెక్కిన 10 నిమిషాల్లోనే అతనికి వెనక సీట్లో నుంచి ఎవరో ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించింది. ఆయన వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. అతను ఆటో ఆపి దిగి చూశాడు. గాలి ఒక విధంగా చల్లగా తాకింది. ఆ గాలిలో ఆమె గళం మళ్లీ వినిపించింది. రమేష్, ఇంకా ముగియలేదు. నన్ను మోసం చేసినవాళ్లు 3. ఇది 2వవాడు. రమేష్ గుండె దడపడింది. ఇంకా ఎవరో ఉన్నారా అని అడిగాడు గంభీరంగా. సత్యం, నా పెళ్లికి ముందు నన్ను ప్రేమించి మోసం చేసినవాడు. అతను ఇప్పుడు మియాపూర్లో ఓ లాడ్జ్ నడుపుతున్నాడు. అతని ఆత్మను కూడా సాకిపెట్టాలి. రమేష్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆమె ఓ దెయ్యం మాత్రమే కాదు. ప్రేమలో మోసపోయిన ఓ ఆత్మ, తన హత్యకు కారణమైన ప్రతి ఒక్కరి ప్రాణాల కోసం తిరుగుతున్న ఆత్మ. అతడు ఆటో స్టార్ట్ చేసి మియాపూర్ వైపు నడిపాడు. రాత్రి 11:30 దాటిన సమయం. లాడ్జ్ బాగా పాతదైనట్టుంది. రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఓ పెద్ద గాజు డబ్బాలో పాత తలుపు తాళాలు, పచ్చబెండకాయల తోరణాలు వేలాడుతున్నాయి. రమేష్ వెళ్లి అడిగాడు. సత్యం గారు? ఒక ఉద్యోగి చెప్పాడు. సార్, రూమ్ నెంబర్ 108లో ఉన్నారు. బయటకు వచ్చేట్లేదు. లోపలే తలదాచుకుంటున్నారు ఎప్పటినుంచో. ఆ మాట విన్న వెంటనే ఆ గదికి దగ్గరగా వెళ్లిన రమేష్ గమనించాడు. గదిలోని కిటికీ తలుపు నెమ్మదిగా తీశాడు. చీకటిలోంచి ఎర్ర కళ్ళు మెరిసినట్టున్నాయి. అతడు తలుపు తట్టాడు. అంతే. లోపలినుంచి ఎవరో మృదువుగా పాడిన ఓ పాట వినిపించింది. మోసం చేసిన ప్రేమ 3వ విడత, మరణమే సాక్షి. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. సత్యం లోపల ఉన్నాడు. వదిలేసిన శరీరం, నిద్రలేని కళ్ళు, ఆత్మహత్య చేసుకుంటానేమో అన్నట్లుగా ఉన్న ముఖం. రమేష్ అడిగాడు. నువ్వు ఆమెను గుర్తుపట్టగలవా? నన్ను వదిలిపెట్టమని చెప్పండి. చచ్చిపోయిన అమ్మాయిని ప్రేమించకూడదు అని నేర్చుకున్నాను. కాని ఆమె ఆత్మ మళ్లీ నన్ను వెంటాడుతోంది.
సత్యం మాటలు విన్న రమేష్ షాక్. అంటే ఆమె ఆత్మ ఇప్పటికే అతనిని వేధిస్తోంది. అప్పుడే గదిలో లైట్లు ఆఫయ్యాయి. గాలి ఒక్కసారిగా బలంగా ఊదింది. ఓ తెల్లని రూపం కిటికీ దాటి లోపలికి వచ్చింది. ఆమె మూడవ దెయ్యం రూపంలో. ఆమె ఎర్ర కళ్లతో, నల్ల జుట్టుతో, కాలిన ముఖంతో గట్టిగా అరిచింది. సత్యం, నీ ప్రేమ మోసం నా చావుకి కారణం. ఇప్పుడు నీ ప్రాణం నాకే సొంతం. సత్యం నేలపై మోకాళ్ల మీద కూర్చుని క్షమించమంటూ ఏడవసాగాడు. రమేష్ ఒళ్ళు నొప్పుల్తో చలించిపోయింది. కాని అతను ఈసారి ముందుకెళ్లి అరవసాగాడు. ఓ ఆత్మ, నీవు ప్రేమలో మోసపోయావు. కాని ప్రతి దెయ్యంగా మారే ప్రతిసారీ నువ్వు తప్పు చేయకూడదు. సత్యం ఇప్పటికే పశ్చాత్తాపంతో బతికిపోతున్నాడు. ఆమె ఆగిపోయింది. కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఆమె నెమ్మదిగా చెప్పింది. మూడవవాడు మిగిలి ఉన్నాడు, రమేష్. అతను నిజంగా భయంకరుడు. నన్ను చంపింది సింధూర్ వేసినవాడు. అతని గురించి నీకు త్వరలో తెలుస్తుంది. అంతే. ఆమె మాయమైంది. రమేష్ ఇంటికి వెళ్ళాక రాత్రంతా నిద్రపడలేదు. 2 ప్రాణాలు తన ఆటోలో చనిపోయాయి. అవును, వాళ్లే తప్పు చేశారేమో కాని తాను వాటిలో భాగస్వామి అవుతున్నాడనే బాధ తినేస్తోంది. ఉదయం 6:30 గంటల సమయంలో మళ్లీ ఆ గళం వినిపించింది. రమేష్, మూడవవాడు బతికే ఉండకూడదు. అతను నన్ను మోసం చేసినవాడు కాదు, నన్ను చంపినవాడు. రమేష్ గుండె బలంగా కొట్టుకుంది. నిన్ను చంపినవాడా అని నిశ్శబ్దంగా అడిగాడు. ఆమె చెప్పారు. అతడు ఓ పాతకాలపు తాంత్రికుడు. నన్ను బలిగా ఎంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయచేసి అమ్మాయిల్ని ఎరగా వేశాడు. అతని పేరే రుద్రేశ్. ఓ గ్రామంలో శ్మశానాల దగ్గర తాప్సీ పూజలు చేసేవాడు. నన్ను దొరికించి శవాన్ని బలిగా మార్చినవాడే అతను. అతను ఇంకా బతికే ఉన్నాడా అని అడిగాడు రమేష్. ఆయన బతికే ఉన్నాడు. తనను శపించగల దెయ్యాల్ని బంధించే మంత్రాలు అతని చేతిలో ఉన్నాయి. కాని నువ్వు అతనిని ఆటోలో తీసుకురావాలి. అతని దేహాన్ని ఆ చెరువు గట్టులో తీసుకెళ్లాలి. అక్కడ నా ఆత్మ శాంతిస్తుంది. రమేష్ రహదారి ఎక్కాడు. ఆమె చెప్పిన చిరునామా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఓ పాత గ్రామానికి చేరుకున్నాడు. అటవీ ప్రాంతాల మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలతో నిండిన ఓ చిన్న గుడిసె. అక్కడే కనిపించాడు రుద్రేశ్ చేతిలో తాంత్రిక ముద్రలు, శిరోమణులు, శవాల బొమ్మలు. అతని కళ్ళు చూస్తేనే భయం కలిగించేవి. రమేష్ సమీపించి అబద్ధంగా చెప్పాడు. స్వామీ, హైదరాబాద్లో ఓ పెద్ద బలి చేయాల్సి ఉంది. మేము నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాము. రుద్రేశ్ అతనిని నిశ్శబ్దంగా చూశాడు. ఒక క్షణం తర్వాత అంగీకరించాడు. నన్ను తీసుకెళ్లడానికి ఎవరు పంపారు? రమేష్ చెంప పగిలేలా నవ్వుతూ దేవతలమే అన్నాడు. ఆటో స్టార్ట్ అయినప్పుడు రుద్రేశ్ నవ్వుతున్నాడు. రమేష్, నువ్వు భూతాన్ని వాహనం చేయగలవా? నేను చూసా. నీ వెనక ఆమె ఉంది. వెంటనే చెక్కుమంట ఒక్కసారి మబ్బుల మధ్య ఆమె ఆకృతి బయటపడింది. రుద్రేశ్ తలపై తాంత్రిక ముద్ర వేశాడు. ఒక్కసారిగా ఆమె రూపం దెయ్యం నుండి ముసుగుగా మారిపోయింది. ఆమె గగ్గోలు పెట్టింది. ఇతని శక్తి వల్ల నా శరీరం బంధితమవుతోంది. రమేష్ మళ్లీ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆటోను నేరుగా ఆమె చనిపోయిన చెరువు గట్టు వైపు తీసుకెళ్లాడు. చెరువు వద్దకి రాగానే రుద్రేశ్ గళం మారిపోయింది. ఇక్కడేనా? ఇది నా స్థలం. నన్ను ఏ శక్తి ఇక్కడ ఏమీ చేయలేను. అప్పుడు రమేష్ ఆటో ఆపేశాడు. తన వెనుక నించొని ఆమె పూర్తిగా భయంకర రూపంలో కనిపించింది. మూడవ కంటి నుంచి నిప్పులు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అతని ప్రాణం నాకిది అంటూ ఆమె చేతిని పైకి లేపింది. రుద్రేశ్ గట్టిగా నవ్వాడు. నా శక్తిని మరిచిపోతున్నావా అంటూ మంత్రాలు జపించసాగాడు. అప్పుడు రమేష్ ముందుకొచ్చి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
ఈ స్థలంలో నువ్వు బలిచేసిన అమ్మాయిల రక్తంతో నేల తడిసిపోయింది. వాళ్ళ ఆత్మల శక్తి ఇప్పుడు ఆమె వెంట ఉంది. ఆమె గట్టిగా కేక వేసింది, నాయకు తోడుగా మూతుల మాతృశక్తి. అప్పటికీ రుద్రేశ్ మీద నుంచి నిప్పులు వచ్చి గాలిలోకి ఎగిరిపోయాయి. రుద్రేశ్ ఊపిరాడక తలపడి ఆ చెరువులోకి పడిపోయాడు. అతడి శరీరం నీళ్లలో మాయమయ్యే సమయానికి ఆమె మృదువైన స్వరంతో రమేష్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నా ఆత్మకు శాంతి లభించింది. నువ్వు నాకు చేసిన సహాయం మరిచిపోలేను. ఆమె ఒక్క చిరునవ్వుతో రమేష్ ఆటో తలుపు మూసింది. ఆమె రూపం ఒక్కసారి గాలి తాకింది. ఆ గాలి చల్లగా, ఆత్మగా, స్వచ్ఛంగా మాయమైపోయింది. రమేష్ జీవితంలో ఆ తర్వాత మళ్లీ ఎలాంటి ఆత్మలు, దెయ్యాలు కనిపించలేదు. కాని ప్రతి ఏడాది ఆ చెరువు దగ్గరికి వెళ్లి ఓ తెల్ల గులాబీ వేసి వస్తాడు. ఎందుకంటే ఆటో డ్రైవర్ రమేష్ కోసం ఓ ఆత్మ ఎప్పటికీ రుణపడి ఉంది. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.